Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రామనారాయణ టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఇది విజయనగరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ కన్నా నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. లైట్ సెట్టింగ్స్ అన్నీ కూడా నైట్ టైం వేస్తారు. ఆఫ్టర్ 6-6:30 ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే నేను లేను, వీడియో నేనే తీసాను కాబట్టి వీడియోలో లేనని ఫొటోస్ పెట్టాను. ఫస్ట్ మా అబ్బాయి, మా హస్బెండ్. యాక్చువల్గా ఇతని పేరు నారాయణ. సో అతని పేరు మీదుగా ఈ టెంపుల్ ఇలా ఉండాలని అతను స్థాపించారు. ఓకే, మన టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి స్టార్టింగ్ చూపిస్తానండి మీకు. నేను చిన్నగా మొత్తం ఒకేసారి చిన్న బిట్స్గా చూపించి తర్వాత టెంపుల్ బయట ఎలా ఉందని చూసి తర్వాత టెంపుల్ లోపల ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను నేను. రామాయణం ఫస్ట్ రాముడు పుట్టినప్పటి నుంచి తనకు పెళ్ళయి వనవాసానికి వెళ్ళి తర్వాత రావణాసుడితో యుద్ధం చేసి అవన్నీ కూడా ఉన్నాయండి. మళ్ళీ రాముడికి పట్టాభిషేకం అయినంత వరకు కూడా రామాయణం మొత్తం ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా. ఈ విజయనగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇది గోశాల అండి. చూడండి, కృష్ణుడి మధ్యలో ఉండి చుట్టూ ఆవులు ఉన్నాయి. మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎలా ఉంది ఏంటనేది టెంపుల్ మొత్తం చూపిస్తాయి. టెంపుల్ ఇదిగోండి, నైట్ అయింది కదా, నైట్ అయిన తర్వాత టెంపుల్ ఇలా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఈశ్వరుడు, సరస్వతీదేవి వీళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ రామలక్ష్మణుడిది కూడా చిన్న టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి అది కూడా. మధ్యలో చూడండి, ఆంజనేయ స్వామి చాలా పొడుగ్గా ఉంటుంది తన విగ్రహం. ఇది మనకి బాణం షేప్లో ఉంటుంది. మొత్తం టెంపుల్ మొత్తం బాణం షేప్లో ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం ఎలా వెళ్ళాలి ఏంటనేది చూడండి. టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ వీడియో నేను 2 years బ్యాకే తీసాను. అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు అంతా ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్లో ప్రతిదీ పెట్టేంత టైం కూడా లేదండి, అప్పుడు బాబు చిన్నోడు. సో అందుకోసమని నాకు పెద్దగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ మధ్య మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. సో అందుకోసమని అప్పటి వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. చూడండి, రామాయణం మొత్తం పైన ఫోటోలు కాకుండా కింద కూడా రాశారండి. మనకి ఎక్కడ ఏం జరిగింది ఏంటనేది మొత్తం మనం ఒక్కొక్క ఫోటో దగ్గర మనం కింద చదువుకొని చూడవచ్చు. అసలు ఏం జరిగింది, రామాయణం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా కింద రాశారు. చాలా బాగుంటుందండి, టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ 6 తర్వాతే వెళ్ళాలి. ఈవినింగ్ 6 తర్వాత వెళ్తేనే అది చాలా బాగుంటుంది చూడడానికి. 6 లోపు వెళ్తే కొంచెం డే టైంలో అంతగా ఏం అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఇందులో మధ్యలో కరెక్ట్గా సగభాగం అయిన తర్వాత రామాయణం సగభాగం అయిన తర్వాత మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం పైన మనకి లేజర్ వేస్తూ ఉంటారు. దానిపైన రామాయణానికి సంబంధించినవే వేస్తూ ఉంటారు లేజర్వి. చాలా బాగుంటుంది అసలు. అక్కడ కూర్చొని ఒక 1 hour 2 hours అయినా కూడా అసలు లేవాలనిపించదు. నేనైతే చాలాసేపు అలాగే కూర్చొని ఉన్నాను, చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు మీరు, కావాలంటే మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
చూసారు కదా, ఆంజనేయ స్వామిది చాలా బాగుంటుందండి షో అనేది. అది ఈవినింగ్ 6:30 అరౌండ్ 7 ఈ టైంలో వేస్తారు. ముందు వెళ్తే వేయరండి అది ఆంజనేయ స్వామిది అయితే. ఇది రామాయణం అయితే సగభాగం అయింది కదా ఫస్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇది మనకి బాణం ఆకారంలో ఉంటుంది కాబట్టి సగం బాణం అటు సైడు సగం చూపించాను. ఇప్పుడు సగం చూపించాను. యాక్చువల్గా నేను ఆంజనేయ స్వామిది మధ్యలో అవుతుండగానే వచ్చాను. ఎందుకంటే మళ్ళీ అందరూ అది షో అయిపోయిన వెంటనే మొత్తం అందరూ వచ్చేస్తారు. సో ఇది నాకు చూపించడానికి అవ్వదని అనుకొని నేను ఇంకా వీడియో తీయడం కోసం అయితే వచ్చాను. ఇప్పుడు ఎవరు జనాలు లేరు, అప్పుడైతే జనాలు ఇంకా వచ్చేస్తారు. ఇలా చూడడానికి మీకు నీట్గా ఉంటుంది కదా, చూడడం కోసం అని నేను ఇంకా వీడియో కోసమనే వచ్చాను బయటికి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఒక్కసారైనా విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు ఇలాంటి వీడియోస్ చాలా నేను పెడతా ఉంటానండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది ఇంకొకరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకా అంతా అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. అయిపోయింది, చూపించాను కదా మొత్తం అంతా.